మురళి గారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం జరిగింది. ఆయనను అభినందించడానికి చిన్నోనాపల్లి గ్రంథాలయంలో చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించాము. తనను అభినందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ నాగార్జున గారిని మరియు మన ఎస్జిటి టీచర్ అయిన కవిత గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మేడం, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించినటువంటి కోడెం మురళి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం. టెక్నీషియన్ ఆ జాబ్ మాత్రమే కాకుండా ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చేసేవాడు. తనకి ఎందులో అయితే ప్రావీణ్యం ఉందో ఆ పనులన్నీ చేసుకుంటూ చదివి ఆ జాబ్ తీసుకురావడం అనేది నిజంగా మన చిన్నోనాపల్లి గ్రామానికి మనకు గర్వకారణం. సో తనను చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఆలోచనలో ఉంటారు. ఒకటి ఏంటంటే ఇమీడియట్గా ఇప్పుడు రావాలి జాబ్ అన్నట్టు. అలా కాదు, మనం నిరంతరం దాని గురించి మన ఏదైతే ఒక అంబిషన్ అయితే పెట్టుకున్నామో దాని గురించి మనం ప్రయత్నం సాగిస్తూ ఉంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా కూడా ఖచ్చితంగా మనం అనుకున్న దాన్ని మనం సాధిస్తామని నిరూపించిండు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఊహించరు తనకు మళ్ళీ అదే కాంట్రాక్ట్ బేస్లోనే ఉంటాడు అనుకుంటారు. సో ఇది నిజంగా మనందరికి గర్వకారణం, చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా. థ్యాంక్ యూ మురళి. ఇక్కడికి వచ్చి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి మరియు మన ఎస్జిటి టీచర్ కవిత గారికి, గ్రామ సభ్యులకు, యూత్ కమిటీకి అందరికి కూడా ఆశయం గ్రంథాలయం సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అనేది మరొకసారి మన కోడెం మురళి గారు నిరూపించడం జరిగింది. నిరంతర పట్టుదల శ్రమతో తను నమ్మిన పనిని ఏటూరు నాగారం గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తూ గత 10 సంవత్సరాలుగా దానికోసమే తను ప్రిపేర్ అవ్వడం కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నోటిఫికేషన్ ఇది. 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఫలితాలను రిలీజ్ చేశారు. నిన్ననే తను అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో అక్కడే తను మళ్ళీ అదే వర్క్లోకి గవర్నమెంట్ ఉద్యోగం సాధించి వెళ్ళాడు. ఇంతకుముందు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తూ ఉండే చాలామంది అది రెగ్యులరైజ్ చేశారనుకుంటున్నారు. రెగ్యులరైజ్ కాదు ఇది. తను నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి స్వతహా ఉద్యోగం తీసుకొచ్చాడు. ఇది చాలా అరుదు ఇలా జరగడం అనేది. సో దాని గురించి ఒకసారి కోడెం మురళి గారు తన మాటల్లో వివరిస్తారు. 2024 సెప్టెంబర్ నోటిఫికేషన్. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చినాక 3 మంత్స్ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. 3 మంత్స్ తర్వాత ఆన్లైన్ కోచింగ్ తీసుకోపోదు. ఎట్లా అంటే వెయిటేజ్ తోటి వస్తుందనే ఒక ధీమాతోటి ఉంటుంది. కానీ 1200 పోస్టులకు 25,000 మంది కాంపిటీషన్. దాన్ని చూసి అందరూ ఆన్లైన్ కోచింగ్ అట్లా తీసుకోవడం మొదలుపెట్టింది. నేను కూడా ఆన్లైన్ హైదరాబాద్ కోచింగ్ తీసుకున్నాను. కోచింగ్ తోటే జాబ్ సాధించగలను. వితౌట్ కోచింగ్ కష్టమై ఉండేది. స్టేట్ వైజ్ ర్యాంకు 512 నాది. జోన్లో చూసుకుంటే జోన్లో 2వ ర్యాంకు. ఒకటి నా పైన ఉన్న ఆయన కడప, ఆయన నాన్ లోకల్ క్యాండిడేట్. జోన్లో 2nd ర్యాంక్ నాది. దానివల్ల అనుకున్న ప్లేస్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. తరపు నుంచి తనకు ఒక చిరు సన్మానాన్ని ఇప్పుడు నిర్వహించబోతున్నాం. గ్రంథాలయం సభ్యుల సమక్షంలో, యూత్ కమిటీ సమక్షంలో.